ఖరీఫ్ పంట ఇంక చేతికి వస్తూ ఉందనంటే ఇంక ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. సో ఐ థింక్ ఫ్రమ్ అక్టోబర్ 15th నుంచి దీని మీద ధ్యాస అన్నది ఇంకా పెరుగుతూ పోతుంది. సో నా స్టేజ్ హెస్ కమ్ వేర్ ఆర్బీకేస్ అన్నది ఏదైతే ఉన్నాయో లాస్ట్ మనము రబీలో వి మేడ్ గుడ్ యూస్ ఆఫ్ దీస్ ఆర్బీకేస్. అదే కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్లో ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్లో కూడా ఆర్బీకేస్ ద్వారా వీ నీడ్ టు మేక్ షూర్ దట్ రైతులు అవసరములో ఉన్నప్పుడు మన ప్రొక్యూర్మెంట్ అనే విధానం అన్నది ఎఫెక్టివ్గా పనిచేయాలి. సో దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ఈ క్రాపింగ్. ప్లీజ్ మేక్ షూర్ ద జేసీస్ ఇన్ఛార్జ్ స్పెషలీ ఫర్ ఆర్బీకేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ క్రాపింగ్. ఈ క్రాపింగ్ అన్నది ఖచ్చితంగా ప్రతి పంటకు ఈ క్రాపింగ్ అన్నది కంప్లీట్ కావాలి. ఈ క్రాపింగ్ అనేది ఎక్కడైనా కూడా పెండింగ్ ఉంటే ప్లీజ్ మేక్ షూర్ కలెక్టర్స్ సూపర్వైజ్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్. ఈ క్రాపింగ్ పెండింగ్ ఉన్న పరిస్థితి ఎక్కడా కూడా ఏ ఆర్బీకే పరిధిలో కూడా ఉండకూడదు. ఈ క్రాపింగ్ ఈస్ అ మస్ట్ ఫర్ ఎనీథింగ్. సో ఖచ్చితంగా కలెక్టర్స్ ఆర్ ఆస్క్డ్ టు సూపర్వైజ్ దిస్. జాయింట్ కలెక్టర్స్ హు ఆర్ హ్యాండ్లింగ్ ఆర్బీకేస్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ క్రాపింగ్ ఈస్ ఫుల్లీ కంప్లీటెడ్. ఎందుకనంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ క్రాపింగ్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత నవ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్నది స్టార్ట్ అయ్యేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ కూడా కంప్లీట్ కావాలి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ విల్లింగ్ టు ఆఫర్ దేర్ ప్యాడీ ఫర్ ప్రొక్యూర్మెంట్. ఎవరైతే ఫార్మర్స్ హు ఆర్ వాంటింగ్ దేర్ ప్యాడీ టు బీ ప్రొక్యూర్డ్ బై ది గవర్నమెంట్ whomsoever they are, ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ జరగాలి. ఆ జరిగిన తర్వాత ఆ లిస్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ అట్ ది ఆర్బీకే బై ది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ who is working in the RBK should display that list. తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ ఎవరైతే ఈ క్రాపింగ్ లిస్ట్ మొత్తం కూడా ఈ క్రాపింగ్ చేసిన తర్వాత ఆ లిస్ట్ అంతా కూడా ఖచ్చితంగా ఆర్బీకేలో పెట్టాలి. ఆర్బీకే నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రామ సెక్రటేరియట్. సో దిస్ ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఈ క్రాపింగ్ షుడ్ బీ డిస్ప్లేడ్. ప్రతి ఫార్మరు ఎంత ఎకరాలు వేసినాడు, ఏంది ఈ క్రాపింగ్ డీటెయిల్స్, ఏ పంట వేసినాడు అనేది, రైతు పేరు, ఎన్ని ఎకరాలు, ఏ పంట అన్నది డిస్ప్లే చేస్తూ దిస్ ఎంటైర్ లిస్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ది ఆర్బీకే బై ద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. ఈ క్రాపింగ్ లిస్ట్లో ఏదన్నా రైతు పేరు గన మిస్ అవుట్ అయిపోయిందంటే రైతు కెన్ కమ్ అండ్ రైతు నాది మిస్ అయిపోయింది అని చెప్పడము, దీని మీద సోషల్ ఆడిట్ జరగడము, ఎవరైనా కూడా మిస్సింగ్ అయిపోతే వాళ్ళని మళ్ళీ లిస్టింగ్ అంటే మళ్ళీ వాళ్ళని లిస్ట్లోకి యాడ్ చేయించడం, వెరిఫికేషన్ చేసి ఈ క్రాపింగ్ కూడా అవసరమైతే మళ్ళీ చేయించి, ఒకవేళ చేయకపోయిందంటే వాళ్ళ పేరు కూడా మళ్ళీ నమోదు చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ లిస్ట్ ఈస్ డిస్ప్లేడ్. ఎందుకంటే ఇది చాలా అవసరం ట్రాన్స్పరెన్సీకి. ఈ క్రాపింగ్ ఆధారంగానే ఇన్సూరెన్స్ వస్తుంది, ఈ క్రాపింగ్ ఆధారంగానే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, ఈ క్రాపింగ్ ఆధారంగానే రేపొద్దున పంటలు కొనుగోలు చేయబడతాయి. సో ఇవన్నిటికీ కూడా ఈ క్రాపింగ్ అనేది మూల ఆధారం రేపొద్దున. కాబట్టి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కానీ, క్రాప్ లోన్స్ కానీ, రేపొద్దున పంట కనీస గిట్టుబాటు ధరలు ప్రొక్యూర్మెంట్కి కానీ ప్రతి దానికి ఈ క్రాపింగే అవసరం. కాబట్టి ఈ క్రాపింగ్ లిస్టును ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. ఎవరైనా రైతు మిస్ అవుట్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళను ఎంకరేజ్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి ఖచ్చితంగా వాళ్ళ పేరు ఉండేట్టుగా చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ థింగ్ ఈస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్. ఇప్పుడు ఈ ప్యాడీ, ఎస్పెషలీ ప్యాడీ అయితే ఏదైతే పంట వచ్చిన తర్వాత పంటను లాస్ట్ రబీలో కొనుగోలు చేసినట్టుగానే ఫామ్ గేట్ దగ్గరనే, అంటే రైతు పొలం దగ్గరనే మళ్ళీ ప్యాడీని ఆర్బీకేల ద్వారా ఈ ఖరీఫ్లో కూడా మనం కొనుగోలు చేయబోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ట్రెండ్. వి స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ రబీ, నౌ వి గోయింగ్ టు ఎక్స్టెండ్ ఇట్ టు ఖరీఫ్. ఆ తర్వాత ప్రతి సీజన్ ఇదే జరుగుతుంది, ప్రతి పంటకు జరుగుతుంది ఇదే కార్యక్రమం.
సో ఫామ్ గేట్ దగ్గరనే ప్రొక్యూర్మెంట్ అన్నది ప్రతి పంటకు కూడా చేయబోతా ఉన్నాం. సో దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా ప్యాడీ అయితే పంట ఎక్కువ విస్తీర్ణంతో ఉంటుంది కాబట్టి పీపుల్ ఫార్మర్స్ ఆర్ విల్లింగ్ టు ఆఫర్ దర్ ప్యాడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఫార్మర్స్ను జాబితాను రిజిస్ట్రేషన్ చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేసి వాళ్ళ కూపన్స్ ఇవ్వాలి. ఆ కూపన్స్ ఇచ్చిన తర్వాత ఆ కూపన్స్లో ఇండికేటింగ్ ద డేట్ ఆఫ్ విజిట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పర్సనల్ టు హిస్ ఫార్మ్ గేట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ కూపన్స్ ఇచ్చి ఆ కూపన్లో పలాని రోజున ప్రొక్యూర్మెంట్ పర్సనల్ మీ పొలం దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ప్రొక్యూర్ చేస్తారు అని కూపన్ ఇవ్వాలి. So please make sure that the registration of the farmers are done and coupons are also given so that farmer need not worry ఏ డేట్ ఆ డేట్ కూపన్లో ఏ డేట్ అయితే చెప్తారో ఆ డేట్ ప్రొక్యూర్మెంట్ పర్సనల్ డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వచ్చి ప్రొక్యూర్మెంట్ అన్నది చేస్తారన్నది ఖచ్చితంగా కూపన్స్ కూడా ఇవ్వాలి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ రెండు అంశాల మీద ఖచ్చితంగా ధ్యాస పెట్టేట్టుగా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ షుడ్ మానిటర్ అండ్ జేసీస్ జాయింట్ కలెక్టర్స్ హ్యాండ్లింగ్ ఆర్బీకే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, మాన్యువల్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఈ క్రాపింగ్ ఖచ్చితంగా జరగాల్సిందే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో క్రాప్ బుకింగ్ షుడ్ బి కంప్లీటెడ్ యాజ్ పర్ టైమ్ లైన్స్, అది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.